హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసానో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుందాము. ఇవి లావు సగ్గుబియ్యము, మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టైమ్స్ ఇట్లా వాష్ చేసుకున్నాను. తర్వాత కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే లావు సగ్గుబియ్యం కదా, నానాలి బాగా. ఈలోపు పాలు కాగబెట్టుకుందాము. పాలు పైన పెట్టి ఈ గ్యాప్లో మనం క్యారెట్ తురిమేసుకుందాము. క్యారెట్లన్నిటికి కూడా ఇలా తొక్క తీసేసుకుందాము. తొక్క తీయకుండా అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఇవి మట్టిలో నుంచి వస్తాయి కదా, మొత్తం కాలుతో తొక్కి తొక్కి శుభ్రం చేస్తారు ఇవన్నీ. సో ఇలా కాకుండా మనం తొక్క తీసేసి తీసుకుందాము. ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని అందులో ఇవన్నీ వాష్ చేసి తీసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా తురిమేద్దాము. క్యారెట్లన్నీ ఇలా తురిమేసుకోవాలి. క్యారెట్లు తురిమేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వేలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇలాగే తురుముకొని ఈ క్యారెట్ తురుముని పక్కకు తీసి పెట్టుకుందాము. బెల్లం కూడా ఇలా కట్ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ నార్మల్ బెల్లం వాడుతున్నాను. మీరు కావాలంటే పటిక బెల్లం అంటారు కదా, అది కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మలే వాడుతున్నాను. పాలు కూడా మరిగిపోయాయి. తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ క్యారెట్ తురుమంతా కాసేపు ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే పచ్చిగా పాయసంలో వేసేస్తే అది సరిగ్గా ఉడకదు. ముందుగా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టుకుందాము. నాకు 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల వాటర్ పట్టింది. మీరు కూడా 5 కప్పుల వాటర్ వేసుకొని చక్కగా ఉడికించుకోండి. ముందుగా 4 కప్పులే వేసాను, తర్వాత 5 కప్పులు పట్టింది వాటరు. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడకబెట్టుకుందాము. క్యారెట్ తురుము కొంచెం మాడిపోవడం వల్ల అలా నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యంలోకి కొద్దిగా క్యారెట్ వేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకొని ఇప్పుడు బెల్లం వేసుకొని కాసేపు కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇంకాసేపు ఉడికించుకుందాము. ఈ సగ్గుబియ్యము తొందరగా ఉడకవు, ఎందుకంటే లావు సగ్గుబియ్యం కదా, సన్న సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడుకుతాయి. మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యం కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ లావు సగ్గుబియ్యమే వాడుతున్నాను. ఇదంతా బాగా మరిగిపోయిన తర్వాత తీసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుని చల్లార్చుకుందాము. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే పాలు వేస్తే విరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇందులోకి బెల్లం వేసుకున్నాం కదా. షుగర్ వేసుకున్న వాళ్ళైతే మీరు వేడిగా ఉన్నప్పుడే పాలు వేసి కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వాడుతున్నాను కాబట్టి చల్లార్చిన తర్వాత పాలు వేసి కలుపుకుంటున్నాను. ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ పాయసంలో వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకుందాము. ఇలా కలుపుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. నేను ఇక్కడ కొన్ని పాలు ఎక్కువ వేసుకున్నాను, అందుకే పాయసం ఇలాగా పల్చగా కనిపిస్తుంది. మీరు కొన్ని పాలు తక్కువ వేసుకోండి. మీరు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ.